తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో నల్లమిల్లి మూలారెడ్డి కళాపరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 37వ జాతీయ స్థాయి నాటిక పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ ప్రారంభించారు. తెలుగు నాటకరంగ పునరుజ్జీవనానికి కృషి చేసిన వారిలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి అగ్రగణ్యులని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కొనియాడారు. జాతీయ స్థాయి పోటీలు నిర్వహించడం మూలారెడ్డి కళాపరిషత్ సాధించిన గొప్ప విజయమని రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ ప్రశంసించారు. జాతీయ నాటకోత్సవాన్ని వారి కుమారుడు రామకృష్ణారెడ్డి గారు అత్యంత వైభవంగా నిర్వహించడం అనేది నాటక రంగానికి వైభవానికి వాళ్ళ వంతు వాళ్ళు 2 సంవత్సరాలుగా చేస్తున్న కృషికి నిదర్శనంగా భావిస్తూ కళాకారులందరూ కూడా ఈ పరిషత్తు ఎప్పుడు వస్తుందా, మా నాటకాలు ఎప్పుడు ప్రదర్శిస్తామా అని ఆతృతతో ఎదురు చూసేటువంటి పరిస్థితి. ఆత్మీయమైనటువంటి ఆతిథ్యమే కాకుండా, ప్రైజెస్ కాకుండా, నిష్పక్షపాతమైనటువంటి తీర్పు, ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి పరిషత్తు పేరు తెచ్చిపెట్టాయి. పరిషత్ నిర్వాహకులు రామకృష్ణారెడ్డి గారు కూడా బృందానికి అభినందనలు తెలుపుతూ పద్య నాటకాన్ని కూడా ఒక ప్రదర్శన పరంగా వీళ్ళు ఏర్పాటు చేస్తే అది ఏపీ నాటక అకాడమీ నుంచి మేము స్పాన్సర్ చేసే అవకాశం ఉంటుందని తెలియపరుచుకుంటూ విజయవంతంగా జరగాలని కోరుకుంటూ నమస్కారం.